హాయ్ అండి. ముందు వీడియోలో కటింగ్ చూసాం కదా, ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము. కటింగ్ వీడియో కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, సో బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది కుట్టుకోవాలన్నమాట. సో ఇలా మనకు చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా, ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా జాయింటింగ్ చేసుకొని అన్ని పీసెస్ కూడా ఇదే విధంగా జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. సో మన బ్యాక్ ఎంత పొడవు ఉందో సో దానికి సరిపడినంత క్లాత్ ఇలా బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని జాయింటింగ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. సో ఇది ఉల్టా వైపు నుంచి ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. సో చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. సో మనం హెమ్మింగ్ చేస్తాం కదా, అప్పుడు పైకి పొరలుగా పైకి రాకుండా ఉండడం కోసం సో ఇలా మనం చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా మనం కుట్టుకోవాలన్నమాట. సో ఇది బ్యాక్ బెల్ట్ అన్నమాట. సో ఈ విధంగా మొత్తము మనం కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటూ ఎక్కడ కూడా లాగినట్టు పట్టుకోవద్దండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ దానికి అటాచ్ చేయాలి. సో మనం 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుకున్నాం కదా, సో ఆ 1/2 ఇంచు తోటే ఇలా మనము బెల్ట్ అనేది జాయింటింగ్ చేయాలి బ్యాక్ పార్ట్కి. సో వీడియోలో చూపిస్తున్నా కదండి, సో ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్కి బెల్ట్ అనేది కుట్టుకోవాలి. సో ఈ బెల్టు మనకు బ్యాక్ అనేది రెండు ఈక్వల్గా పెట్టుకొని మనం ఒక పాదం ఖర్చుతో, ఒక 1/2 ఇంచు ఖర్చుతో మనము మొత్తం కూడా కుట్టుకోవాలన్నమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మొత్తం క్లియర్గా అర్థమవుతుందండి. సో నేనైతే క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇలా కుట్టుకున్న తర్వాత దాన్ని అటువైపు టర్న్ చేసి పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా టర్న్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా సో ఈ విధంగా మొత్తం మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని, ఇది ఉంది కదండి, సో దీన్ని ఇలా రాంగ్ సైడ్ వైపుకు మలిచి ఆ బెల్ట్ని ఇటువైపు ఫోల్డ్ చేసి, మన లెఫ్ట్ హ్యాండ్ వైపు ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు వేసుకోవాలి. పెద్ద కుట్టు అంటే తెలుసు కదండి, 5 నెంబర్ మీద పెట్టి కుట్టు అనేది వేసుకోవాలి. సో మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. సో ఇలా నీట్గా అనుకొని మనము స్టిచ్ అనేవి వేసుకోవాలండి. సో ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలో చూద్దాం. షోల్డర్ని ఇలా ఈక్వల్గా పెట్టుకొని సో షోల్డర్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా అనుకున్న తర్వాత మనము టక్స్ అనేది వేసుకోవాలి. సో మనము మార్కింగ్ అదే పొడవు ఎంత పెట్టుకోవాలి అనేది కటింగ్ వీడియోలో చూసాం కదండి. సో అందుకే నేను ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. సో ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో మనము పొడవు మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు ఇలా క్రాస్గా కుట్టు వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వస్తుంది. సో అదేవిధంగా మనము రెండో వైపు కూడా ఇలా షోల్డర్ని సెంటర్కి ఫోల్డ్ చేసి సో రెండో వైపు కూడా మనము టక్స్ అనేది వేసుకోవాలండి. సో ఇలా 1/2 ఇంచు ఖర్చుతోటి పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు క్రాస్గా కుట్టుకోవాలి. డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కంపల్సరీగా. సో బ్యాక్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఫ్రంట్ పార్ట్ని ఇలా నెక్కులు ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఎదురెదురుగా పెట్టుకున్న తర్వాత ఇలా ఇది కూడా సేమ్ షోల్డర్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి టక్స్ వేసుకోవాలి. సో ఇలా క్రాస్గా కుట్టుకోవాలన్నమాట. సో మనము ఈ డాట్స్ మార్కింగ్ అనేది కటింగ్లో చూసాం కదండి, అందుకే నేను ఇలా వేసేస్తున్నాను.
సో మీరు కటింగ్ చూడండి, కటింగ్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ ఉక్సుల బెల్ట్ వైపు కూడా మనకు ఇంకొక మార్క్ అనేది వస్తుందన్నమాట. సో అది 2 ఇంచెస్ పొడవు ఉంది కదా. సో ఇది మాత్రం ఒక పాదం ఖర్చుతో మాత్రమే మనము డాట్ అనేది వేసుకోవాలి. సో ఫస్ట్ వేసిన డాట్ అనేది కొంచెం వెడల్పుగా వస్తుందన్నమాట, అది మెయిన్ డాట్ అంటాం. సో ఇదేమో ఒక పాదం ఖర్చుతో మాత్రమే వేయాలి, డబల్ స్టిచ్ అనేది వేయాలి. తర్వాత ఇంకొక టక్స్ వచ్చేసరికి ఇక్కడ చంక దగ్గర వస్తుందన్నమాట. సో ఇక్కడ చంక ఉంది కదా, ఇక్కడ వచ్చేస్తుంది. సో అది ఒక 3.5 ఇంచెస్ ఉంటుందన్నమాట. సో మనం ఆది బ్లౌజ్తో కొలుచుకొని పెట్టుకోవాలి. సో ఇది కూడా మనం ఒక పాదం ఖర్చుతో మాత్రమే కుట్ట అనేది వేసుకోవాలి. సో డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి, అప్పుడే మనకు స్టిఫ్గా ఉంటుంది. సో ఒకటైతే స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇదే విధంగా మనము రెండవ పార్ట్ని కూడా కుట్టేసుకోవాలి. సో రెండు కూడా ఇలా ఇదే విధంగా కుట్టుకోవాలి. నేను ఆల్రెడీ కుట్టేసాను. సో షేప్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా జాయింటింగ్ చేయాలి అనేది చూద్దామండి. సో ఒక షేప్ బెల్ట్ ఇటువైపు వస్తుంది, ఇంకొక షేప్ బెల్ట్ వచ్చేసరికి ఇటువైపు వచ్చేస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఒకటి ఎలా కుట్టుకోవాలో చూద్దాము. సో షేప్ బెల్ట్ని ఇలా కింద ఉంది కదా, సో షేప్ అనేది ఇక్కడ ఉక్సుల బెల్ట్ వైపుకి వచ్చేస్తుంది. సో ఇలా వస్తుంది కదా. సో దాన్ని పైకి ఇలా పెట్టాలి. ఇలా ఉన్నదాన్ని ఇలా పైకి పెట్టాలి. మధ్యలో మన బ్లౌజ్ వస్తుంది, కింద ఇంకొక షేప్ బెల్ట్ వచ్చేస్తుంది. సో మన ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి రైట్ సైడ్ వైపు పెట్టాలండి. సో మూడింటిని కలిపి మనము ఒక 1/2 ఇంచ్ తోటి మూడింటిని లాగకుండా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ మనము ఒక పాదం ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. సో ఎక్కడ కూడా లాగకూడదు, నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మీలో కనుక ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ వరకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి. సో ఇలా నీట్గా మనము సెట్ చేసుకుంటూ కుట్ట అనేది వేసుకోవాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఇలా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసి 2 షేప్ బెల్ట్లను ఇలా పట్టుకొని మళ్ళీ ఒక పాదం ఖర్చుతో మళ్ళీ కుట్ట అనేది వేసుకోవాలి. సో మన ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి లోపల పెట్టేసి ఆ 2 షేప్ బెల్ట్ని కలిపి మనం ఒక పాదం ఖర్చుతో కుట్ట అనేది వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నా కదండి. సో ఈ విధంగా మనము కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఈ మనం మధ్యలో ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ని పైకి లాగాలి. సో వీడియోలో చూపిస్తున్నా కదండి, ఇలా పైకి లాగాలన్నమాట. సో అంతే, షేప్ బెల్ట్ ఈజీగా ఈ విధంగా కుట్టుకోవచ్చు. ఇక్కడ మనకు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేయాలి. తర్వాత ఇక్కడ పైన మనము చూపిస్తే ఇక్కడ కూడా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఆల్రెడీ వేసానండి. అదేవిధంగా ఇంకొక ఫ్రంట్ పార్ట్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ అనేది చేశాను. సో 2 కూడా ఈక్వల్గా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా ఉక్సుల పట్టి కాజాల పట్టి సమానంగా వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవాలి. నాకైతే సమానంగా వచ్చిందండి. సో ఇప్పుడు ఉక్సుల బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను.
సో ఇటు మనకు రైట్ సైడ్ వైపు ఉక్సుల బెల్ట్ వస్తుంది కదండి. సో మనం బ్లౌజ్ పీస్ని రైట్ సైడ్ వైపు నుంచి మనం స్టిచ్చింగ్ అనేది ఒక పాదం ఖర్చుతో ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఉక్సుల బెల్ట్ కుట్టేటప్పుడు రైట్ సైడ్ వైపు నుంచి కుట్టుకుంటూ రావాలి. కింద మనం దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని మిగిలిన క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ని పైకి ఫోల్డ్ చేసి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. తర్వాత ఇటువైపు టర్న్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇటు రాంగ్ సైడ్ వైపుకి తిప్పి ఒక ఫోల్డ్ చేసి మనం కుట్టు వేసిన కుట్టు ఉంది కదా, సో దాని మీదకి ఇంకొక ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి. సో 3 ఫోల్డింగ్ అన్నమాట. సో అలా 3 ఫోల్డింగ్ చేసి పైనుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు కాజాల బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. సో ఉక్సుల బెల్ట్ కుట్టేసాము, కాజాలు ఎలా కుట్టాలో చూద్దాం. సో ఇది రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టేసుకోవాలి. సేమ్ ఒక పాదం ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలి. కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని పైకి ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు రైట్ సైడ్ వైపుకి టర్న్ చేసి, సో వీడియోలో చూపిస్తున్నాం కదండి, సో ఇలా రైట్ సైడ్ వైపు టర్న్ చేసి దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఒక ఫోల్డ్ చేసి మనం కుట్టిన కుట్టు ఉంది కదా, సో దాని మీదకి ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసాను కదా ఆల్రెడీ, దాని పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సో మనకు కాజాల బెల్ట్ కుట్టేటప్పుడు 2 స్టిచ్లు వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించాను కదా, సో ఆ రెండింటికి మధ్యలో కాజా వస్తాయి అన్నమాట మనకు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి 2 సమానంగా వచ్చాయా లేదని. ఇక్కడ నాకు సమానంగా వచ్చాయి. తర్వాత హ్యాండ్స్ అన్నమాట. సో ఇటువైపు లోతుంది, ఇంకొక లోతు అనేది అటువైపుకు ఉండాలి, ఆపోజిట్లో ఉండాలన్నమాట. సో అలా పెట్టుకొని మనం అప్పుడు స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో 2 ఒకే వైపు పెడితే ఉల్టా అయిపోతుందండి. సో అది చెక్ చేసుకోవాలి. తర్వాత కింద చిన్నగా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. కొద్దిగా నెమ్మదిగా కుట్టుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వదులుకున్నాం కదా, సో అక్కడి వరకు మళ్ళీ ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు అనేది వేసుకోవాలి. సో మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు ఎమ్మింగ్ చేసిన తర్వాత కుట్టు అనేది విప్పేసుకోవచ్చు. సో నేనైతే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేశానండి. ఇప్పుడు షోల్డర్స్ జాయింటింగ్ చేద్దాము. సో ఈ ఫ్రంట్ పార్ట్లని ఎదురెదురుగా పెట్టుకోవాలి. సో రైట్ సైడ్ వైపు పెట్టాం కదా, సో రైట్ సైడ్ మీద బ్యాక్ యొక్క రైట్ సైడ్ పెట్టాలి. సో రైట్ సైడ్ మీద రైట్ సైడ్ పెట్టి, సో మనం షోల్డర్స్ జాయింటింగ్ అనేది ఒక 1/2 ఇంచ్తో జాయింటింగ్ అనేది చేయాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదండి, ఇలా చేసి మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కంపల్సరీగా. సో డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుందన్నమాట.
సో స్టార్టింగ్లో రఫ్ చేసుకోవాలి, ఎండింగ్లో కూడా రఫ్ చేసుకోవాలి అండి. ఇది కంపల్సరీగా చేయాలి. సో అదేవిధంగా ఇంకొక షోల్డర్ని కూడా జాయింటింగ్ అనేది చేసేసుకుందాం. సో మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. సో మనకు బ్లౌజ్ వచ్చేసింది కదా ఇలా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేద్దాము. సో ఇలా పెట్టుకొని ఇలా ఉంటుంది కదా, సో దాన్ని పైకి ఇలా పెట్టేసి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ లోతు తీసింది మనకు ఫ్రంట్ వైపుకు రావాలి. సో ఇది బ్యాక్ వైపు కదా, సో ఈ హ్యాండ్ కాదనమాట, ఇంకొక హ్యాండ్ పెట్టి చూపిస్తా చూడండి. సో ఇక్కడ ఉంది కదా లోతు తీసింది, ఇది ఫ్రంట్ వైపుకు ఉందన్నమాట. సో ఇదే హ్యాండ్. సో హ్యాండ్ యొక్క సెంటర్ ఉంది కదా, సో ఇక్కడ హ్యాండ్ యొక్క సెంటర్ పాయింట్ షోల్డర్ యొక్క సెంటర్కి సమానంగా పెట్టి మనము అప్పుడు 1/2 ఇంచు ఖర్చుతో మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సో వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా రెండు సమానంగా పెట్టుకొని అప్పుడు ఒక 1/2 ఇంచుతో మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సో ఎక్కడ కూడా మనము ఈ బ్లౌజ్ని కానీ హ్యాండ్ పీస్ని కానీ లాగినట్టు చేయకూడదు. సో రెండు కూడా ఇలా సమానంగా పెట్టుకొని కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సో వన్ సైడ్ అయింది కదా, ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా జాయింటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే ఖర్చుతో మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. సో ఒక సైడ్ 1/2 ఇంచుతో, ఒక సైడ్ 1/2 ఇంచుతో అలా వేయొద్దండి. సో మొత్తం కూడా ఒకటే ఖర్చుతో మనము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే విధంగా కుట్టుకుంటూ రావాలి. సో ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత హ్యాండ్ తోటి ఇలా గీరుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు సైడ్ జాయింటింగ్ చేద్దాము. సో ఫస్ట్ మనము ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఒక 1/2 ఇంచుతో ఖర్చుతో వేసుకున్న తర్వాత అప్పుడు మనము నడుము కొలతలు, హ్యాండ్ లూజ్ అనేది మనం ఆది బ్లౌజ్తో చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకొని అప్పుడు మనం కుట్టు అనేది వేసుకోవాలి. సో వన్ సైడ్ ఇలా జాయింటింగ్ అనేది అయిపోయింది కదా, సైడ్ జాయింటింగ్ చేసాం కదా. సో అదేవిధంగా రెండో వైపు కూడా సైడ్ జాయింటింగ్ అనేది చేయాలి. ఇలా రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత మనం ఆది బ్లౌజ్తో మనం హ్యాండ్ యొక్క లూజ్ అనేది ఎంత ఉంది అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. సో ఇక్కడికి ఉంది కదా, తర్వాత మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాం కదా ఖర్చు గురించి. సో ఆ 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని డాట్ అనేది పెట్టుకొని రెండింటిని ఇలా కలుపుకోవాలి. తర్వాత కింద మనం ఆది బ్లౌజ్ యొక్క నడుము మన కుట్టిన బ్లౌజ్ యొక్క నడుము ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఈ విధంగా సో ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్ పట్టుకొని చెక్ చేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది అంటే ఎంత ఉంది, 6.5 ఇంచులు ఎక్స్ట్రా అనేది వచ్చింది. 6.5 అంటే ఇటు 3.5 ఇంచులు, అటు 3.5 ఇంచులు. సో మళ్ళీ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 1.5కి 1 పాయింట్ ఎక్కువ అలా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్లని ఇలా కలుపుకోవాలి. సో మనం మార్కింగ్ చేసిన దాని మీద కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో స్టార్టింగ్లో రఫ్ చేసుకొని ఎండింగ్లో కూడా రఫ్ చేయాలి.
సో ఇలా మనం మార్కింగ్ చేసుకొని కుట్టు వేయడం వల్ల ఈజీగా ఉంటుంది. సో ఇలా మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. ఎండింగ్లో కూడా రఫ్ చేసుకోవాలండి. తర్వాత దాని పక్కనే ఒక పాదం ఖర్చుతో ఇంకొక కుట్టు వేసుకోవాలి. దాని పక్కనే ఇంకొక పాదం ఖర్చుతో ఇంకొక కుట్టు, ఇలా ఒక 4 కుట్లు వేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మెడపట్టి వేస్తున్నాను. సో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్లాత్ని. సో ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం ఆ పీసెస్ అన్నింటినీ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఉక్సుల బెల్ట్ ఉంది, కాజాల బెల్ట్ ఉంది కదా, అక్కడ మనము మనం మెడ పీస్లో జాయింటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, సో దాన్ని అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో స్టార్టింగ్లో కొంచెం క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకోవాలి. ఒక పాదం ఖర్చుతో మనం కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఎక్కడ కూడా లాగొద్దండి. సో ఇలా నీట్గా మనము రెండింటిని ఈక్వల్గా పట్టుకుంటూ ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. సో ఇక్కడ కూడా లాగొద్దు. ఇక్కడ సో దీన్ని మనము కాజాల బెల్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. మెడపట్టి అనేది ఇక్కడ కాజాల బెల్ట్ ఉంది కదా, సో అక్కడి నుంచి మనం మెడపట్టి అనేది వేసుకోవాలి. సో లాస్ట్కి ఇటువైపు ఉక్సుల బెల్ట్ వైపు కూడా లోపలికి కొద్దిగా క్లాత్ ఫోల్డ్ చేసి రఫ్ చేసుకోవాలి. తర్వాత మనకు రౌండ్స్ ఎక్కడైతే తిరుగుతున్నాయో అక్కడ కొద్దిగా కత్తెరతోటి టక్స్ అనేది పెట్టుకోవాలండి. సో ఇలా కత్తెరతో రౌండ్స్ తిరిగే దగ్గర మనము టక్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ రౌండ్ తిరిగింది కదా ఇటువైపు ఇలా. సో ఈ విధంగా మొత్తం కూడా టక్స్ పెట్టుకోవాలి. తర్వాత రౌండ్స్ తిరిగే దగ్గర అక్కడక్కడ పెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఇటువైపు టర్న్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి ఎమ్మింగ్ అనేది చేసుకోవాలి. సో ఎమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. సో అంతే అండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. సో చూసారు కదా, అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.